తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగు వీడుతున్నాయి. నేడు శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తారని ప్రతీతి. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని భద్రాద్రి, యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధభరిత పుష్పాలతో అత్యంత సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులకు స్వాగతం పలుకుతూ ఆలయ రాజగోపురాలను, ప్రాకారాలను అలంకరించారు. తోపులాటలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. నిరంతరం పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగునీలుతున్నాయి. నేడు శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేశారని, భక్తులకు దర్శనమిస్తారని ప్రతీతి. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని భద్రాద్రి, యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధభరిత పుష్పాలతో అత్యంత సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులకు స్వాగతం పలుకుతూ ఆలయ రాజగోపురాలను, ప్రాకారాలను అలంకరించారు. తోపులాటలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలను మోహరించారు. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. శివంగం సంస్కృతం